అయితే అడ్మిన్, పోలీస్, రెవెన్యూ, ట్రాన్స్‌పోర్ట్ శాఖ ఉద్యోగాల మధ్య ముఖ్యమైన వర్క్ డిఫరెన్సెస్ ఏముంటాయి? ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈజ్ కంప్లీట్లీ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది మన ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ గురించి. అసలు ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేటువంటిది బ్రిటిష్ కాలం నుంచి మనకు స్టార్ట్ అయిందండి. అవును. ఈ సివిల్ సర్వీసెస్ సిస్టమ్ కార్నవాలిస్ ప్రవేశపెట్టినటువంటి ఈ సివిల్ సర్వీసెస్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఈ సిస్టమ్ అనేటువంటిది రెవెన్యూ అని ఎందుకు పిలిచారంటే, మన అన్నీ కూడా ఈ జమీందారీ వ్యవస్థ అనేటువంటిది చేసి రైత్వారీ పద్ధతి ద్వారాను వీటి ద్వారా శిస్తులు వసూలు చేసేవారు వీళ్ళు. మహల్వారీ పద్ధతి, రైత్వారీ పద్ధతి అని చెప్పేసి శిస్తులు వసూలు చేసేవారు. ఈ శిస్తును వసూలు చేయడానికి ఈస్ట్ ఇండియా కంపెనీ ఏం చేసింది అంటే కలెక్టర్స్ను పెట్టిందండి. వాళ్ళనే డిస్ట్రిక్ట్ కలెక్టర్లు అన్నారు. సో ఆ పేరు అలా ఉండిపోయిందండి. వీళ్ళు ఏం చేసేవారు, ఆ భూములకి సంబంధించినటువంటి వివరాలు సేకరించడం, వాటిని ఆ పట్టాలు ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవడం, ఏమన్నా ఎవరికి ఎంత భూమి సమస్యలుంటే సమస్యలు ఉంటే పరిష్కరించడము, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు రెవెన్యూస్ డిపార్ట్మెంట్ సంబంధించి కలెక్టర్లు చేసేవారు. అదే మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా సేమ్ సివిల్ సర్వీసెస్ సిస్టమ్ని మనం అడాప్ట్ చేసుకుని, అప్పట్లో ఐసీఎస్ అనేవారు, ఇండియన్ సివిల్ సర్వీసెస్ అనేవారు, దాన్ని ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్గా మార్చి ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇప్పుడు డిప్టీ కలెక్టర్లు, స్పెషల్ డిప్టీ కలెక్టర్లు, అలాగే ఎంఆర్ఓలు వీళ్ళందరూ కూడా ఇక్కడ పనిచేస్తూ ఉంటారండి. వీళ్ళందరూ క్షేత్రస్థాయి సిబ్బంది. గ్రూప్ 2 నుంచి కింద అందరూ కూడా క్షేత్రస్థాయి సిబ్బందే అండి. గ్రూప్ 2 నుంచి అందరూ కూడా. అయితే కొంతమంది చెప్పాను కదా, నేచర్ బట్టి వాళ్ళు పనిచేస్తారని చెప్పి. సో ఆ విధంగా కనుక చూస్తే ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో వీళ్ళంతా కూడా ట్యాక్స్ కలెక్షను అంటే గతంలో చేసేవాళ్ళు కాబట్టి, ఇప్పుడంతా కూడా ఈ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటిది. అలాగే డిస్ట్రిక్ట్ కలెక్టర్ అనేటువంటి వాళ్ళు దే ఆర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఎవ్రీథింగ్. అక్కడ ఒక రకంగా జిల్లా పరిపాలనతో పాటు సంక్షేమము, దాంతోపాటు శాంతి భద్రతలు కూడా ఈయనకే వస్తాయండి. అందుగురించే జిల్లాకు సంబంధించిన అన్ని అన్ని రకాలుగాను అడ్మినిస్ట్రేషన్ గాను ఇవన్నీ కూడా ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎవరైతే ఉన్నారో, ఎంఆర్ఓ ఇప్పుడు మండల స్థాయిలో అయితే కనుక ఎంఆర్ఓ, డివిజనల్ స్థాయిలో అయితే కనుక ఆర్డీఓ ఆర్ డిప్యూటీ కలెక్టర్, జిల్లా స్థాయిలో అయితే కలెక్టర్, వీళ్ళందరూ కూడా ఈ విధులు అనేటువంటివి నిర్వర్తించడం అనేటువంటి జరుగుతుందండి. ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి సంక్షేమ పథకాలను అమలు చేయడము, ప్రజలకి ఏమన్నా సమస్యలు ఉంటే కనుక వాటిని పరిష్కరించడం, గ్రీవియన్సెస్, అలాగే వీళ్ళకి రెవెన్యూ సంబంధించి ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి ఏమన్నా సమస్యలు ఉంటే కనుక ఆ పట్టా పుస్తకాలు ఇష్యూ చేయడము, లేకపోతే వాటిని సరి చేయడము, వాటిని అన్నిటిని కూడా చూసుకోవడం, జమాబందీలన్నీ కూడా చూసుకోవడం, రెవెన్యూ డిపార్ట్మెంట్ సర్వే చేయించడం ఇవన్నీ కూడా వీళ్ళు చేస్తూ ఉంటారండి.